నమస్తే, నేను మీ సతీష్. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎర్రచందనం ఏ విధమైనటువంటి దోపిడీకి గురైంది, అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ఏ విధంగా జరిగింది అనేటువంటి ఆనాడి కూటమి పార్టీలు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా ప్రభుత్వం నుంచి చర్యలు మాత్రం శూన్యంగానే చెప్పుకోవాలి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఆనాడు సంచలనంగా మారినాయి. ముఖ్యంగా నేపాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్కి తరలిపోయింది 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎర్రచందనం. మరి అక్కడ పోలీసులు పట్టుకోవడంతో ఆ ఉదంతం ఇప్పుడు ఆ ఫైల్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావటం, మరి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనేటువంటిది ఏ విధంగా అరికట్టాలి అనే దానిపైన కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తాము అన్నటువంటి క్రమంలో మరి నిన్న ఆయన కర్ణాటక వెళ్ళి అక్కడ ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతోటి, అలాగే అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగం కావచ్చు, రేపు తమిళనాడు కూడా వెళ్ళబోతా ఉన్నారు. మరి ఈ అంశం అంటే ఎర్రచందనం అనేటువంటి దాన్ని, అంటే స్మగ్లింగ్ని ఎలా అరికట్టబోతా ఉన్నారు, అలాగే దానిపైన పవన్ కళ్యాణ్ గారు సారించినటువంటి దృష్టి, ఈ అంశాన్ని ఎలా చూడాలి, మరి గడిచిన 5 ఏళ్ళు జరిగినటువంటి ఈ దోపిడీ పైన కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దానిపైన ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా సతీష్. ముఖ్యంగా చూస్తే ఎర్రచందనం అంటే గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు అటవీ శాఖ మంత్రిగా మరి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా ఆయన పైన వచ్చినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఎర్రచందనం ఏదైతే నేపాల్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎర్రచందనం పట్టుబడింది అనేటువంటిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావటం, దానిపైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టేందుకు ఆయన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తమిళనాడుతో ఆయన చర్చలు జరుపుతున్నటువంటి క్రమంలో అసలు దీంట్లోని సాధ్యాసాధ్యాలు కానీ ఆయన ఆలోచన విధానం పైన మీ అబ్జర్వేషన్స్? అంటే గత 5 సంవత్సరాల్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టేసి ఎర్రచందన స్మగ్లర్ల మీద వాళ్ళని అదుపులో తీసుకుంటాం, లేదంటే కొంతమందిని ఎన్కౌంటర్లు చేయడం కూడా జరిగింది ఆ రోజు. ఇప్పుడు వీళ్ళకి వచ్చే తలికి వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు ఉండాటిని, అంటే ముందు శేషాచలంలో ఉన్నటువంటి ఎర్రచందనం అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నుంచి ఈ చెట్లు నరుక్కుంటా వెళ్ళేసి రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు ముగ్గురు కలిసి సహకరించుకుంటూ ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఈ చెట్లు నరికేసుకొని అక్కడి నుంచి సమీపం ఉన్నటువంటి తమిళనాడు తీరం నుంచి జపాను, చైనాకి పంపించే కార్యక్రమాలు విస్తృతంగా చేశారు. ఇప్పుడు వరకు అధికార మార్పిడి జరిగింది. ఒక విజయానందరెడ్డి కావచ్చు, మీరు అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఓ గంగిరెడ్డి గారు కావచ్చు, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన పరిధిలో ఎర్రచందనం మీద వచ్చిన డబ్బులతోటే చిత్తూరు జిల్లా మొత్తం ఎన్నికలు చేశారని అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళ ఖర్చులకి అన్ని 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు దాని మీద. ఇప్పుడు ఇంకోటండి, వాళ్ళు ఇంకొక రాక్షస క్రీడ ఒకటి చేశారు. ఏందంటే ఆ రోజు చిరతపులి ఒక ఆడపిల్లను చంపిందని చెప్పని మనం గతంలో చూడటం కూడా జరిగింది. ఇది నడకదారిని వెళ్ళేటప్పుడు అది కొంచెం వివాదాస్పదం కూడా అయిన మాట కూడా వాస్తవమే. ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు ఆ తర్వాత కర్రలు ఇచ్చారు. అంటే పులి వస్తే కర్రలు పట్టుకుంటే పులి అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఎర్రచందనం సంబంధించి శేషాచలం అడవుల్లో మనం నడకదారిని కనుక వెళ్తూ ఉంటే ఆదరణ కానీ ఈదరణ కావచ్చు, కొన్ని 100 ఏళ్ళనాటి చెట్లు కళ్ళ ముందు సాక్షాత్కరించేయి. మరి ఈరోజు అవన్నీ కనుమరైపోయినాయి. 5 సంవత్సరాల్లోనే అన్ని చెట్లు కొట్టేశారు వాళ్ళు. ఇంకోటి, ఆ రోజు ఆ పులి నాటకాన్ని కూడా వాళ్ళే ఆడారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నడకదారిలో తగ్గితే, సాయంత్రం పూట వెళ్లకుండా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చక్కదిద్దుకోవడం కోసం అట్లాంటి విన్యాసాలన్నీ చేశారు వాళ్ళు. ఈరోజు ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరు, దానికి ప్రోత్సహిస్తుంది ఎవరు అంటే అందరికీ తెలిసిన పేరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని చెప్పనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మనకు వస్తున్నటువంటి సమాచారం కూడా ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అవి కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. నీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు అది కట్టడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఈరోజు వాళ్ళు వేసే ప్రణాళికలు చూడండి, వాళ్ళు వేస్తున్న ముందడుగులు చూడండి. పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల దగ్గరికి వెళ్ళేసి వీటిని అరికట్టడం కోసం మీ దగ్గర నుంచి
వనరులు సమకూరుతున్నాయి వాళ్ళకి, లేదంటే మనుషులు వస్తున్నారు, దాన్ని ఎలా అరికట్టాలో వాళ్ళతోటి మంతనాలు జరుపుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, అవి జరగడానికి వీలేదని చెబుతూ ఉన్నారు. దీనికి తగు చర్యలు కనుక తీసుకుంటే ఈ రోజున్న పరిస్థితుల్లో దానికి అలవాటు పడి ఉన్నారు. పాపం వాళ్ళదేముంది, కూలీలు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఆశ చూపిస్తారు, వస్తారు, వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి చూపిస్తున్నాను అని చెప్పి భావంతో బయట కష్టపెడితే రూపాయి ఇస్తే ఇక్కడ 4 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు. ఈరోజు ఎక్కడ ఎన్నైతే ఉన్నాయో అటవీ సిబ్బందిని పెంచుకొని వాళ్ళకి ఈరోజు ఆధునికమైనటువంటి ఆయుధాలను వాళ్ళకి సమకూర్చేసి ఎక్కువ మంది సిబ్బందిని కనుక పెంచేసి దాన్ని కనుక అరికట్టగలిగితే నిస్సందేహంగా మన జాతి సంపద అది, ముఖ్యంగా రాష్ట్రానికి సంపద అది. ఎక్కడెక్కడో వాళ్ళు ప్రభుత్వం నుంచి వేల వేసుకొని తీసుకెళ్తారు వాళ్ళు ఉండాటిని, దాని ఆదాయం అప్పుడు ప్రభుత్వానికి వస్తుంది, ఇలా మధ్యలో దళారులకైతే రాదు కదా. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందడుగేశారనే దాన్ని ఇప్పటి వరకు శాఖాపరంగా ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటని చెప్పని వివరాలు కనుక్కోవడం కోసం దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలని చెప్పని ఆయన ఒక ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తున్నాడు అనేది అయితే ఆ విధంగా వెళ్ళటం అనేది కూడా మనం కూడా అభినందించాలి. ఎందుకంటే చాలా చక్కగా ఒక తొందరపడకుండా ఇంకో మాట కూడా అన్నాడు మన మంత్రివర్గ సమావేశంలో, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను అనుసరిస్తాను, ఆయన సలహాలు తీసుకొని ముందుకెళ్తాను అని చెప్పని. అంటే ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఇప్పుడు ఆ రోజు 2003లో చంద్రబాబు నాయుడు గారిని చంపాలని ప్రయత్నం చేసింది కూడా ఈ వామపక్ష తీవ్రవాదులతో పాటు ఎర్రచందనానికి సంబంధించిన వాళ్ళే కదా, వీళ్ళందరికీ కలిసి కదా చేస్తుంది. అంటే వాళ్ళు దోచుకోవడానికి అలవాటు పడ్డ వ్యక్తులు, ఈ ప్రభుత్వం సహకరించదు కాబట్టి, గత ప్రభుత్వం సహకరించింది కాబట్టి దోచుకెళ్ళారు. ఇప్పుడు ఉండ అడవులు కూడా ఈరోజు ఇంకోటండి, దానివల్ల జరుగుతున్నటువంటి ఇంకో విధ్వంసం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అడవుల్లో ఈ చెట్లు వాడికి ఆహారం లేకపోబట్టే కదా ఏనుగులు కూడా పంట పొలాల మీదకి వచ్చేసరికి, చెరుకు పంటల మీదకి వచ్చేసరికి విధ్వంసం సృష్టిస్తూ ఉంది. వానరాలు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి పాపం ఎంత అలమడిచ్చిపోతూ ఉన్నాయి. వీటిని అరికట్ట ఇప్పుడు కూడా ఇంకోటి ఈ ప్రభుత్వం కూడా పర్యావరణం మీద మక్కువ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనం కొత్తగా చూస్తుందేం లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలండి, చట్టబద్ధత చేయాలి. ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నా, బహుళంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నా, లేదంటే ఒక విశాలమైన ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చినా కూడా ఎంతో కొంత ప్రాంతాన్ని సిమెంట్ రోడ్డు చేయకుండా, అంటే సిమెంట్ వేయకుండా లేదా బండలు వేయకుండా మీరు చూపించాలి. దీన్ని కఠినంగా అమలు చేయండి. ఇళ్లలో కనీసం ఒక్కొక్క ఇంట్లో 2-3 చెట్లన్నా పెంచండి. అలాంటి నియమ నిబంధనలు పెట్టి అనుమతించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ విపత్తు వల్ల, మామూలుగా ఈ విధ్వంసం వల్ల, పర్యావరణ విధ్వంసం వల్ల ఈరోజు మన జాతీయ కాకుండానే అంతర్జాతీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ అధ్వానం చేసిన వ్యక్తి. అలాగే ఆయన ఫామ్ హౌస్లో కూడా చక్కగా చెట్లతోటి, కూరగాయలతోటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. మరి ఇక్కడ కూడా అలాంటిది చేసుకోవటం కోసం, అలాంటి అభివృద్ధి చేయడం కోసం వీళ్ళు ముందడుగు వేసి ఇప్పుడు ప్రభుత్వ యొక్క భూమిలో అడవి సంపద పెంచాలి, చెట్లు నాటించాలి. ఇలా పెంచుకుంటూ వెళ్తే పర్యావరణం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అయితే నా భావన. ఇప్పుడు ఏదైతే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నవనగరాలతో పాటు కాలుష్యరహిత నగరాలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఎంత ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తున్నారో, అదే విధమైన నియమ నిబంధనలు కూడా భవనాలు నిర్మించుకునే వాళ్ళకి, సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా, అలాగే బహుళంతస్తుల ఒక భవనాలు నిర్మించే వాళ్ళకు కూడా అలాంటి నియమ నిబంధనలు పెట్టి పర్యావరణం కాపాడతారని, ఆ విధంగా ముందుకెళ్తారని మనం ఆశిద్దాం. రైట్, ఇది చూస్తున్నాం కదా, గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకంగా పర్యావరణ విధ్వంసం జరిగిందో, మరి వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పర్యావరణ ప్రేమికులు కాబట్టి ఆ పర్యావరణాన్ని మళ్ళీ దానికి పునర్జీవం పోసే దిశగా ఈ రోజున అడుగులైతే వేస్తూ ఉన్నారు. ఇందులో వారు చేస్తున్నటువంటి కృషిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతగానో అవసరం కాబట్టి ప్రజలు కూడా జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని మళ్ళీ పూడ్చేటువంటి చర్యల్లో వాళ్ళు కూడా కొంత భాగస్వామ్యాలు అవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అదే క్రమంలో జరిగినటువంటి దోపిడీ పైన కూడా కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బాధ్యులపైన చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.